ఇక ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఈ మాయ ఉండటానికి వీల్లేదు. వెళ్ళి లగేజ్ తీసుకురండి అని వేదవతి చెప్పడంతో అలాగే అత్తయ్య గారు అని పెద్దిరాజు మాయ లగేజ్ తీసుకొని వస్తాడు. ఇంత జరిగిన తర్వాత నీ ఆఫీస్లో మేము పని చేయము, సిటీకి రాగానే రిజైన్ చేస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆఫీస్ వర్క్ అంటూ ఇక్కడికి వచ్చావు, ఇక బయలుదేరు అని చెప్పి అవని అంటుంది. ఇక పెద్దిరాజు మాయ లగేజ్ తీసుకొచ్చి మాయ ముందు విసిరేగానే మాయ చేతిలోకి పట్టుకుంటుంది. నువ్వు ఈ ఊరికి కోడలివి కాదు, కూతురివి కాదు, ఈ ఊరితో నీకు ఎలాంటి సంబంధం లేదు, ముక్కు పుడక దక్కించుకోవాలన్న ఆలోచన నీలో ఉంటే ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నీలాంటి దాని మొహం చూడటం కూడా పాపం, నడవ్వే నడు అని వేదవతి మాయ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. వేదవతి గారు, ఊరి పొలిమేర వరకు తరిమి తరిమి కొట్టి రమ్మంటారా అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. దాని పాపం దానికే అంటుకుంటుంది, అంతా అమ్మవారే చూసుకుంటుందిలే అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఎంత మోసగత్తా, మామూలు ఆడది కాదు ఇది, అందరినీ నమ్మించి మోసం చేయాలనుకుంది. అవనమ్మ ఉండబట్టి సమయానికి మన అందరి ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పి ఊరి వాళ్ళు అవనిని పొగుడుతూ ఉంటారు. అవని, బాంబు చూసి సమయానికి అందరినీ కాపాడావు, లేకపోతే ఈ పాటికే మనందరం కూడా కాలి బూడిదైపోయేవాళ్ళం అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని కాలు ఎక్కడ పెడితే అక్కడ అంతా మంచి జరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నా కోడలు పాదం, నా మనవరాలి పాదం చాలా గొప్పవి, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంతోషాలే అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవును, అక్షయ్ ఎక్కడా అని చెప్పి అవని అంటుంది. అవును, అక్షయ్ ఎక్కడా అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా అక్షయ్ కోసం వెతుకుతారు. అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది ఎవరికీ చెప్పకుండా అని కుటుంబ సభ్యులంతా కూడా అక్షయ్ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటే పల్లెటూరి వాళ్ళు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, అవనమ్మ మీ కూతురు అక్షయ్ అమ్మ శవాల కోట వైపు వెళ్తుంటే చూశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదండి అందరం వెళ్ళి అక్షయ్ను వెతికి తీసుకొద్దాం అని వేదవతి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉండండి, నేను బావ వెళ్ళి వెతికొస్తామత్తా అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు వసీకర శవాల కోటలో కూర్చొని, నాగమ్మ చిలకమ్మలతో పాటు నువ్వు కూడా కోటలో అడుగు పెడతావు అక్షయ, ఆ తరువాత ముక్కు పుడకను సొంతం చేసుకొని నిన్ను అంతం చేస్తాను, రా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి వసీకర తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ నాగమ్మ చిలకమ్మలను ఎంత పిలిచినా కూడా నాగమ్మ చిలకమ్మ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే ఏం చెయ్యాలి, నాగమ్మ చిలకమ్మలను ఎలా కాపాడుకోవాలి, తాళపత్ర గ్రంథాల్లో నాగమ్మ చిలకమ్మకు ప్రమాదం ఉందని రాసి ఉందే కానీ ప్రమాదం నుంచి ఎలా కాపాడుకోవాలన్నది మాత్రం రాసి లేదు అని చెప్పి అక్షయ కంగారు పడుతూ పక్కకు చూసేసరికి ఊరి పొలిమేరలో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ ఎలాంటి ఆపదలోనైనా నువ్వే మమ్మల్ని కాపాడుతావు, నాగమ్మ చిలకమ్మలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు, నాగమ్మ చిలకమ్మలపై ఆ వసీకర ప్రయోగం చేసింది, ఆ ప్రయోగం వల్ల నాగమ్మ చిలకమ్మ నేను ఏం చెప్పినా కూడా వినట్లేదు, వాటి ప్రాణాలను కాపాడుకోవడం కోసం నాకు ఒకటే దిక్కుందమ్మా, నన్ను క్షమించమ్మా, నిన్ను కదిలిస్తున్నాను అని అక్షయ ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తన భుజాలపై ఎత్తుకుంటూ ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఉరుములు కనిపిస్తూ ఉంటాయి. బెజవాడ కనకదుర్గమ్మ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక అలా అక్షయ ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తన భుజాలపై పెట్టుకొని శవాల కోట వైపు వెళ్తూ ఉంటుంది. శవాల కోటకు ఎదురుగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ రెండు కూడా కోటలోకి వెళ్ళబోతూ ఎదురుగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూస్తాయి. అమ్మవారు తమ శక్తితో నాగమ్మ చిలకమ్మలపై వశీకర చేసిన ప్రయోగం పోయేలా చేస్తుంది. నాగమ్మ చిలకమ్మ మిమ్మల్ని నేను ఎంతగా పిలిచినా కూడా మీరు నా మాటను వినిపించుకోలేదు, ఆ వశీకర మీపై ప్రయోగం చేసినట్టుంది, మీ ప్రాణాలను కాపాడటం కోసం ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి కోట ముందు పెట్టాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. చూడు వశీకర, నీ మంత్రశక్తి కంటే నా అమ్మవారు చాలా పవర్ఫుల్, నా అమ్మవారు చిలకమ్మ నాగమ్మలను కాపాడింది, నీ మంత్రశక్తితో మమ్మల్ని ఏదో చెయ్యాలనుకుంటున్నావేమో కానీ నీ ఆటలు సాగవు, నువ్వు చేసిన తప్పు తెలుసుకొని ఊరి నుంచి పారిపోతే నీకేం మంచిది, చూస్తూ ఉండు, నువ్వు నీ అంతటా వెళ్ళిపోతావో లేదంటే నా అమ్మవారి చేత తరిమి కొట్టబడతావు అని చెప్పి అక్షయ వశీకర కోటలో ఉంటే వశీకరకు వార్నింగ్ ఇచ్చినట్టు వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా ఆపదలో కాపాడావు, చిలకమ్మ నాగమ్మల ప్రాణాలను ఆ వశీకర్ నుంచి కాపాడావు, నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అని చెప్పి అక్షయ
శవాల కోట ముందు ఉన్న అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకొని చిలకమ్మ నాగమ్మ వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇద్దరు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ శవాల కోట వైపు వస్తూ ఉంటారు. అప్పుడే అక్షయ నాగమ్మ చిలకమ్మలతో కలిసి శవాల కోట వైపు నుంచి వస్తూ అవని శ్రీకర్లకు ఎదురు పడుతుంది. అమ్మ అక్షయ అని అవని అక్షయ్ను హగ్ చేసుకుంటుంది. ఏమైపోయావు అక్షయ, ఫంక్షన్ దగ్గర నుంచి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. చిలకమ్మ నాగమ్మ ప్రమాదంలో ఉన్నాయని తాళపత్ర గ్రంథాలు తెలిపాయి. చిలకమ్మ నాగమ్మలను కాపాడుకోవడం కోసం వచ్చాను. చిలకమ్మ నాగమ్మ శవాల కోట వైపు వెళ్తున్నాయని చెప్పి జగన్నాథన్ తాతయ్య చెప్పారు. మాయతో జగన్నాథన్ తాతయ్య చెప్తున్న మాటలను నేను చాటుగా ఉండి విన్నాను. అందుకే చిలకమ్మ నాగమ్మలను కాపాడటం కోసం ఇలా వచ్చానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. మాకు ఒక్క మాట చెప్పుండొచ్చు కదా, ఇలా ఎందుకు చేశావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పకుండా వచ్చేశాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఫంక్షన్ కన్నా కూడా మాకు నువ్వే ముఖ్యమమ్మా, నీ ప్రాణానికి ఏదైనా అయితే మేము తట్టుకోలేము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ అమ్మవారు మనకు తోడుగా అండగా ఉండగా మనల్ని ఎవరు ఏమీ చేయలేవరు నాన్న అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మవారి శక్తితోనే చిలకమ్మ నాగమ్మలను కాపాడగలిగాను అని చెప్పి అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది. చిలకమ్మ నాగమ్మ మీరు ఆ వశీకరకు ఎదురు తిరిగి ఉంటారు. ఆ వశీకర గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుంటారు. అందుకే ఆ వశీకర మీ పైన ప్రయోగం చేసి తన కోటలోకి రప్పించుకోవాలనుకుంది. మీ ప్రాణానికి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము. మీకు ప్రమాదం జరిగే పనులు చేయకండి చిలకమ్మ నాగమ్మ అని అవని చిలకమ్మ నాగమ్మలకు చెప్పి రండి పోదాం అని చెప్పి అవని చిలకమ్మ నాగమ్మ అక్షయ్ను తీసుకొని బయలుదేరుతుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అక్షయ్ కనిపించిందో లేదో, ఏమైనా అయి ఉంటుందేమో అని చెప్పి వేదవతి, ప్రసాదరావు, వినేల, నిహారిక, వసంత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా విషయం జరిగితే చెడుగా మాట్లాడటం తప్ప మంచిగా మాట్లాడటం మీకు రాదమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మారండ్రా, ఇప్పటికైనా మారండి అని ప్రసాదరావు కోపంగా కృష్ణబాబుకి చెప్తూ ఉంటే, కొంపదీసి వీళ్ళు మారిపోతే ఈ ప్రపంచమే తలకిందులవుతుంది మావయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు మీరు అక్షయ్ను అవనిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇక మీదట అక్షయ్ పైన కానీ అవని పైన కానీ మాటలు విసిరేశారో నేను ఊరుకోను అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది. పదండి మనం కూడా వెళ్ళి వెతుకుదాం అని వేదవతి అంటుంది. నువ్వు ఇంట్లోనే ఉండు వేద, నేను పెద్దిరాజు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అప్పుడే అదిగోండి అక్షయ్ వాళ్ళే వస్తున్నారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అక్షయ్ రాగానే వేదవతి అక్షయ్ను హగ్ చేసుకొని, అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఫంక్షన్లో లేకుండా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ ప్రమాదంలో ఉన్నాయని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉందంట. నాగమ్మ చిలకమ్మ శవాల కోట వైపు వెళ్తున్నాయని తెలుసుకొని వాటిని కాపాడటం కోసం అటువైపు వెళ్ళిందంట అత్తయ్య అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది. చిలకమ్మ నాగమ్మలను ఎలా కాపాడాలో అర్థం కాలేదు. ఆ వశీకర చిలకమ్మ నాగమ్మలపై ప్రయోగం చేసింది నానమ్మ. ఆ చిలకమ్మను నాగమ్మను కాపాడటం కోసం అమ్మవారిని సహాయం అడిగాను. అమ్మవారి సహాయంతో చిలకమ్మ నాగమ్మ ప్రాణాలు కాపాడగలిగాను అని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మా అక్షయమ్మ చాలా మంచిది, ఏదైనా తలుచుకుంటే అది జరిగి తీరుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అత్తయ్య గారు, మీ ఆచారాన్ని మీ సాంప్రదాయాల్ని పుణికిపుచ్చుకోవడం కోసం చిన్న వేదవతి తయారవుతుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నాకు అలాంటి వాటి మీద ఆశలు లేవు మావయ్య అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. నీకు ఆశలు ఉన్నా లేకపోయినా నా తరం నుంచి నీ తరానికి ఇవ్వవలసిందంటూ ఉంటుంది కదమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. అమ్మా ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు, వారం రోజుల్లో ఊరంతా శూన్యమైపోబోతుందని స్వామీజీ చెప్పారు. మీరు ఆచార సాంప్రదాయాలను వేరే తరానికి ఇవ్వాలనుకోవడంలో వింతగా అనిపిస్తుందమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఎలాగో ఒకలా ఆ మాయ పీడైతే ఈ ఇంటికి వదిలిపోయింది. ఇంకా ఆ వశీకర కూడా ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఊరంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని వేదవతి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఆ మాయను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు అత్తయ్య. ఆ మాయ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండి తను మన పైన ఏవో కొత్త స్కెచ్లు వేస్తూ ఉండుంటుంది అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ ఊరి నడిబొడ్డున కూర్చొని ఎన్నో ఆశలతో ఆశయాలతో ఎన్నో స్కెచ్లు వేసి ఈ ఊరిలో అడుగు పెట్టాను. వశీకర వల్ల ఏదో ఒక అద్భుతం జరుగుతుందనుకున్నాను. కానీ నేను అనుకున్న ఆశలు ఆశయాలు అన్నీ కూడా బూడిదలో కలిసిపోయినట్టయింది. ఇప్పుడు తలదించుకొని ఊరి నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? ఆ అవనిపై నేను గెలుపు సాధించలేవనా అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అవని కాఫీ తీసుకొని శ్రీకర్ దగ్గరకు వచ్చి, ఇంకా ఆ మాయ గురించే ఆలోచిస్తున్నావా బావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాయకు కావలసినంత డబ్బు ఉంది, అయినా కూడా తనకి దేనిపైన వ్యామోహం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు.
క్షుద్ర పూజలకు తాంత్రిక శక్తులకు ఆ మాయ వశమైపోయింది. ఇంకా ఇంకా ఏదో సంపాదించాలని ఏదో చెయ్యాలని తను కోరుకుంటుంది బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఊరిలో డోలు వాయిస్తూ జగన్నాథం గారు ఊరి అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అందరినీ కూడా ఊరి నడిబొడ్డున ఉన్న చెట్టు దగ్గరికి రమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. జగన్నాథం గారు ఊరికి సంబంధించిన విషయం ఏదో మాట్లాడాలని కబురంపారు. అంటే ఏమై ఉంటుంది పదబావా వెళ్ళి చూద్దాం అని చెప్పి అవని అంటుంది. ఊరి వాళ్ళంతా కలిసి ఊరి నడిబొడ్డున కూర్చున్న జగన్నాథం దగ్గరకు వెళ్తారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఊరికి సంబంధించిందా జగన్నాథం గారు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. ఇది ఊరికి సంబంధించిన విషయం కాదు, నా కుటుంబానికి సంబంధించిన విషయం. నా మనవడు అనుకోని కారణాల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప శుభవార్త చెప్పారు జగన్నాథం గారు. మా అందరినీ కూడా పిలిస్తే పప్పన్నం తిని వెళ్ళే వాళ్ళం కదా అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు కదా, అర్థం చేసుకోండి అని శ్రీకర్ అంటాడు. అయినా మీరు కూడా మీ మనవడికి పెళ్లి చేయాలనుకున్నారు కదా, ఊరి పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే ఆగిపోయారు కదా జగన్నాథం గారు. ఏ టైంలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని శ్రీకర్ జగన్నాథానికి చెప్తూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మాయ పెళ్లి బట్టల్లో అవనితో మాట్లాడుతూ ఉంటుంది. అవని, నన్ను ఈ ఊరి నుంచి గెంటేశా అనుకున్నావు కదా, నేను ఈ ఊరిని వదిలి వెళ్ళను అని చెప్పి చెప్తూ ఉంటుంది. త్వరలోనే నిన్ను ఈ ఊరి నుంచి బయటికి నెట్టేస్తాను అని చెప్పి అవని అంటుంది. ఈ మెడలో ఉన్న పసుపు తాడుకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ఎలాంటివంటే నీకు కూడా బాగా తెలుసు కదా అవని, కాస్త షాక్ నుంచి తేరుకుని మాట్లాడు. నా మెడలో ఉన్న తాళి బుల్లెట్స్ లాగా వెపన్స్ లాగా యూజ్ చేస్తాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక గురించి ఏమనుకుంటున్నావే, జాతరలో దొరికే ముక్కు పుడక అనుకుంటున్నావా నువ్వు సొంతం చేసుకోవడానికి? అది అమ్మవారి ముక్కు పుడక, దాన్ని టచ్ చేసి చూడు బాంచత్, కాలి బూడిదైపోతావు అని అవని అంటుంది. చూస్తూ ఉండు అవని, నువ్వు ముక్కు పుడక కోసం ఎలా పోరాటం అయితే చేస్తావో నేను కూడా అలానే పోరాటం చేసి ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని మాయ చెప్తూ ఉంటుంది. నీకు దొరకటానికంటే ఒక్క నిమిషం ముందైనా నిన్ను చంపి ముక్కు పుడకను నేను సొంతం చేసుకుంటాను అలా అని నేను నీతో సవాల్ చేస్తున్నాను మాయా అని అవని చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.